ఏంటోనే ఇక్కడంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో, గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానలు నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి రండి రండి, జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి, నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో, గా ముగ్గర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీసు వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి పట్టలోళ్ళంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? కొట్టు చూస్తా. సచ్చినాడా దేవుడు, చూస్తారేంటి? చంపండి. ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల చూస్తావేందిరా? కలబడు. చూస్తావేందిరా? సంపు. భయమైతున్నదే. నా కడుపున సెడబుట్టినావు కదరా, నేనే కలబడతా. నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుందే. నీ తల్లి కొడకా బాగో. ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో బాగో. నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా. నేరస్తుడు ఏదో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్. తలుపులు పని చేయకండి. రానికుండా తలుపులు పెట్టి పని చేస్తారు. అటున్నాడు. ఓబా ఏడబోతున్నావు? నువ్వు ఊరుకో అయ్యా. మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా, ఏం హుషారున్నది పూరి. వద్దు వద్దు.
పీడ ఇరగడి. అయ్యో బిడ్డ, ఎంత పని చేసినవురా! నా కడుపు కాల్చినవు కదరా బిడ్డ. పులిసర్ల పులి బిడ్డవి కదరా. నిన్ను పశువుని చంపినట్టు చంపిండు కదరా బిడ్డ. అయ్యో బిడ్డ. అన్నా, చీకటి పడి లోపల పీనిగిని తగలబెట్టాలట, తీసుకుపోదామా? రాస బిడ్డవే, రాస పీనుగు ఒక్కరిగా పోకూడదు. ఒరేయ్, గుమ్మానికి తలుపులొద్దు అన్నా. శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా. అదే ఇయ్యాల నా బిడ్డ ప్రాణాలు తీసుకుపోయిందిరా. పండ్రి, ప్రతి ఇంట గుమ్మానికి ఉన్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగు పెట్టండి. పండ్రి. తలుపులు పెడతారా? ఏ పోలీసుడు నా బిడ్డను చంపిండు ఆయనకి కబురు పెట్టండి. మొగుడైతే పులి చెల్లలో అడుగు పెట్టమనుండ్రి. వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టిపడేసిన ప్రతి మొగోని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి. టైం ఎంతైనది? మనం ఇచ్చిన టైం అయిపోతున్నది, గాని ఎవ్వడు వస్తలేడు నాయనా. అరేయ్, వాళ్ళందరి మీదకెళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయండి. ఆగండి, గీలను తగలబెడితే చూడనేకి గా ఆఫీసర్ రాలేగా అన్నా. ఈ కాళేశ్వరరావు మాట అన్నాడంటే చేసి తీరుతాడని పోలీస్ రికార్డులు ఎక్కాలరా. పోయండి పెట్రోల్. నేను ముట్టిస్తా. నా బిడ్డ కావు కావుమంట ఇండ్ల ముందు కురికితే, జావు జావుమంట తలుపులు బందు చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా. సచ్చినోళ్ల బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా. బతికున్నోళ్ల బొందికి నిప్పు పెట్టుడు నాతో నిచ్చురు చేస్తా. నీ తల్లి, ఈ తల్లి ఉసురు మీకు తలగలేదురా? నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మొత్తం చావాల్సిందే. ఇగో పోలీసుడు వచ్చిండు. శబాస్, మొగోనివిరా. నీ పెళ్ళని చెప్పిందా? పులిబిడ్డవురా. ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది. వస్తావనుకోలే. ఛాలెంజ్ చేసిన వాడి తాట తీయాలిగా. అంత ధైర్యంతో వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏందిరా రెచ్చిపోతుండా? వీళ్ళందరుంటి మీద పెట్రోల్ పోసిన గిట్లంటే గుప్పునంటుకు తెస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే గిప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఊరి తాడికి ఏలాడదీస్తావో చూస్తా.
నీ ప్రాణాలు తీయడానికి ఉరితాడక్కర్లేదురా, నా మొలతాడు చాలు. తగులుపెట్టుండ్రు వాళ్ళందరినీ. మీరు ఆగండి, వాళ్ళు చూసుకుంటారు. బయటపడి పెట్టి ఈ పోలీసుని అమ్మకి ఎట్లా కాపాడుతుందో నేను చూస్తా.
ఊళ్ళో తలుపులు ఉండకూడదని దొరికిన ప్రతి ఇంట్లో కోరికలు తీర్చుకోవాలన్న మీలాంటి వాళ్ళు ఊరకొక్కలతో సమానం. అందుకే మీ స్థానం ఊరకొక్కల పక్కనే. తీసుకుపోండి.